Welcome to my channel, Bala Niti World. ఒక ఊరిలో రాము సోము అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రాము ఎంతో శాంతంగా ఉండేవాడు. సోము ఎప్పుడూ చిరాకుగా ఉండేవాడు. ఒకరోజు రాము ఒక వృద్ధుడిని చూశాడు. ఆ వృద్ధుడు చాలా బాధగా ఉండటం గమనించాడు. రాము ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు. తాతా, ఏమైంది? ఎందుకలా ఉన్నారు? అప్పుడు ఆ వృద్ధుడు, ఏమీ లేదు నాయనా. నేను వృద్ధుడిని అయ్యాక నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. నా మంచి చెడులు చూసేవారు ఎవ్వరూ లేరు. అందుకే నాకు ఇంత బాధగా ఉంది. బాధపడకు తాతా, ఇక నుండి నేను నీకు కబుర్లు చెప్తాను అని అన్నాడు. చాలా సంతోషం నాయనా. చిన్నవాడివైన పెద్ద మనసు నీది అని తాత అన్నాడు. ఒకరోజు సోముకి ఆ వృద్ధుడు కనిపించాడు. అప్పుడు సోము ఇలా అన్నాడు. ఈ వృద్ధులకు పనేమీ లేదు, ఎక్కడ చూసినా వీళ్లే ఉంటారు అని అన్నాడు. అందుకు తాత ఏమీ మాట్లాడలేదు. ఒకరోజు రాము సోము నడుస్తూ వెళ్తుండగా చాలా ఎండగా ఉంది వాళ్ళు. ఒక నీడ ఉన్న ప్రదేశం కోసం వెతుకుతుండగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. వెంటనే రాము సోము అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఇంట్లో ఆ తాతగారు ఉన్నారు. అప్పుడు రాము, తాతా, ఇది మీ ఇల్లేనా? అవును నాయనా, రండి కూర్చోండి. బయట చాలా ఎండగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఈయన నీకు ముందే తెలుసా అని అడిగాడు. అప్పుడు రాము జరిగిందంతా చెప్పాడు. అప్పుడు సోము తాతతో ఇలా అన్నాడు. తాతా, నన్ను క్షమించండి. నేను మీ పట్ల చాలా చిరాకుగా ప్రవర్తించాను అని తన తప్పును తాను తెలుసుకుని తనని తాను మార్చుకున్నాడు. దీనిని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటంటే, మనం మంచి చేస్తే మనకు మంచియే జరుగుతుంది. ఇంకా మన చుట్టూ ఉన్న మనవాళ్లు మనల్ని చూసి మంచి నడవడిక నేర్చుకుంటారు అని. Thanks for watching. Please do like, share, and subscribe.